సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. 13వ శతాబ్దంలో నాటింగ్హామ్ ఇంగ్లాండ్లో రాబిన్ హుడ్ అనే ఓ గజ్జుదొంగ ఉండేవాడు. అతను రాజుతో పాటు ప్రజలను పీడించి డబ్బు దోచుకునే సంపన్నుల ఇళ్లను కొల్లగొట్టేవాడు. ఆ కొల్లగొట్టిన సొమ్మును పేదలకు పంచేవాడు. అలాంటి పనే చేసే రాబిన్ హుడ్ లాంటి ఓ గజ్జుదొంగను కర్ణాటక పోలీసులు పట్టేశారు. ఇంతకీ ఎవరా రాబిన్ హుడ్, ఏమా కథ తెలుసుకుందాం చలో. ఇదిగో పోలీసుల ముందు కూర్చుని ఉన్న ఇతని పేరు మహమ్మద్ ఇర్ఫాన్. బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించే ఓ మహిళ భర్త. ఇతను ఓ కారేసుకుని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక నగరాన్ని ఎంచుకుని అక్కడ ధనవంతుల ఇళ్ల మీద రెక్కి నిర్వహిస్తాడు. బాగా డబ్బుండి తన దొంగతనానికి అనువుగా ఉంది అనుకున్న ఇంట్లో ఒక్కడే అత్యంత చాకచక్యంగా ప్రవేశిస్తాడు. బీరువాలను ఈజీగా తెరిచేస్తాడు. ఇనప్పెట్టెలను సులభంగా ఓపెన్ చేసేస్తాడు. పెద్ద మొత్తంలో సొమ్ముని నగలని దోచేసుకుని జారుకుంటాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ మీద 6 రాష్ట్రాల్లో 19 కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ కొద్ది రోజుల కిందట కేరళ చేరుకున్నాడు. అక్కడ ప్రముఖ సినీ దర్శకుడు జోషి ఇంటిని తన దోపిడీకి సెలెక్ట్ చేసుకున్నాడు. ఓ తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సెక్యూరిటీ కళ్ళు కప్పి చాకచక్యంగా ఇంట్లో దూరేశాడు. ఆ దర్శకుడు ఇంట్లో 1,20,00,000 విలువైన నగలు దోచేసుకుని పారిపోయాడు. మాలీవుడ్లో ప్రముఖ దర్శకుడుగా జోషికి పేరుంది. కొచ్చిలో నివసించే ఈయన సుమారు 80 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అతని కుమారుడు అభిలాష్ కూడా దర్శకత్వ శాఖలోకి ఎంటర్ అయ్యాడు. సల్మాన్ ఖాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సో ఇంత పెద్ద సెలబ్రిటీలో ఇంట్లో జరిగిన ఈ భారీ దోపిడీ ఉదంతం సంచలనంగా మారింది. కేరళ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దొంగతనం జరిగిన సమయంలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఇర్ఫాన్ ఓ కారులో వచ్చి దొంగతనం చేసినట్టు గుర్తించారు. ఆ కార్ నెంబర్ ప్లేట్ మీద సర్పంచ్ అన్న నేమ్ ప్లేట్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ నెంబర్ను అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖకు పంపించారు. ఆ కార్ నెంబర్ సహాయంతో ఇర్ఫాన్ను కర్ణాటక పోలీసులు ఉడిపి ప్రాంతంలో ఈ గజ్జదొంగను పట్టేశారు. అతని నుంచి జోషి ఇంట్లో దోపిడీ అయిన 1,20,00,000 బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతను పలు రాష్ట్రాల్లో దోచుకున్న కోట్లాది సొమ్మును తీసుకెళ్లి అప్పట్లో రాబిన్ హుడ్ ఎలాగా ధనవంతుల నుంచి దోచుకున్న సొమ్మును పేదలకు పంచేవాడో అలాగే బీహార్ రాష్ట్రంలోని కష్టాల్లో ఉన్న పేదలను గుర్తించి వారికి పంచేస్తున్నాడన్నది పోలీసుల విచారణలో తెలిసింది. ఇదే విషయాన్ని మీడియా పోలీసులను ప్రశ్నించింది. అయితే అది ఎంతవరకు వాస్తవం అన్నది తమకు తెలియదని, ప్రస్తుతానికి అతను తమ దృష్టిలో ఓ గజ్జదొంగేనంటూ కర్ణాటక పోలీసులు మీడియాకు చెప్పుకొచ్చారు. ఇర్ఫాన్ మీద 6 రాష్ట్రాల్లో 19 దోపిడీ కేసులు నమోదై ఉన్నట్లుగా తమ విచారణలో తేలిందన్నారు. తను దోపిడీలు చేసేది పేదలకు పంచడానికి అంటూ చెప్తున్న ఇర్ఫాన్ మాటల్లో ఎంతవరకు నిజముంది? ఇతను చేస్తున్న దోపిడీలు, దొంగతనాలు ఇతని భార్యకు తెలిసే జరుగుతున్నాయా లేదా అన్న విషయం తేల్చేందుకు బీహార్లో ఇర్ఫాన్ నివసించే గ్రామానికి కర్ణాటకకు చెందిన ఓ పోలీస్ బృందం బయలుదేరింది. ఇతని మొత్తం చరిత్ర మరికొద్ది రోజుల్లో బయటపడనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.